ఈరోజు మనం ఏసేబు కథ, ఏసేబు అతని అన్నల గురించి తెలుసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 1 నుంచి 35 వరకు చదువుకుంటే మనకి ఈ కథ అర్థమవుతుంది. ఈరోజు మనం దేవుని సేవకుడైన ఏసేబు జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి తెలుసుకుందాం. అసూయ ద్వేషం ఎంత ప్రమాదకరమో ఈ కథ మనకు తెలుపుతుంది. దేవుని ప్రణాళికలు ఎవరు ఆపలేరనే విషయాన్ని కూడా ఈ కథ మనకు నేర్పుతుంది. ఏసేబు యాకోబుకు వృద్ధాప్యంలో పుట్టాడు. అందుకని యాకోబు మిగిలిన కుమారులందరికంటే ఏసేబును ఎక్కువగా ప్రేమిస్తాడు. తన ప్రేమ గుర్తుగా ఏసేబుకు ఒక వదులైన రంగుల చొక్కా కూడా కుట్టిస్తాడు. అయితే మిగతా వారందరూ నాన్న మనందరికంటే ఏసేబును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఏసేబుపై కుట్ర, అసూయ, ద్వేషం పెంచుకుంటారు. ఏసేబుకు ఒక కల వచ్చింది. తన అన్నలకు దాని గురించి చెప్పాడు. ఆ కల విన్న తర్వాత వారికి ఏసేబు మీద ఇంకా ద్వేషం పెరిగింది. ఏసేబు వారితో తనకు వచ్చిన కల చెబుతూ, మనమంతా కలిసి గోధుమ పంట కోస్తూ మన పొలంలో ఉన్నాం. ఆ పనులు మోపులు కడుతున్నప్పుడు నా మోపు లేచి నిటారుగా నిలబడింది. మీ మోపులన్నీ దాని చుట్టూ చేరి దానికి వంగి నమస్కారం చేశాయి అని చెప్పాడు. అందుకు అన్నలు కోపంతో, నీవు రాజు అయి మమ్మల్ని పాలిస్తావని పగటి కలలు కంటున్నావా ఏంటి అంటూ ఎగతాళి చేశారు. అయినా ఏసేబు తనకు వచ్చిన కలలను చెబుతూ ఉంటే అన్నలకు అతని మీద ఇంకా ద్వేషం పెరిగిపోతూ ఉండేది. ఆ తర్వాత ఏసేబుకు రెండో కల వచ్చింది. మళ్ళీ తన అన్నలతో ఉత్సాహంగా, అన్నలు నాకు ఇంకో కల వచ్చింది. అదేంటంటే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేశాయి అంటూ చెప్పాడు. ఏసేబు ఆ కలను నాన్నకి చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అతనితో, అదేం కల? మీ అమ్మ, నేను, నీ అన్నలు నీ దగ్గరికి వచ్చి నీకు సాష్టాంగ పడతామా అని చివాట్లు పెట్టాడు. ఏసేబు అన్నలు రెండో కల గురించి విని అతని మీద మరెక్కువ ద్వేషం పెంచుకున్నారు. తర్వాత ఆ కల భావం ఏమై ఉండిద్దా అని తన తండ్రి ఆలోచించసాగాడు. తర్వాత ఏసేబు అన్నలంతా తమ మందల్ని కాయడానికి షేకెం అనే ప్రాంతానికి వెళ్తారు. యాకోబు ఏసేబుతో, నీవు షేకెంకు వెళ్ళి నీ అన్నలు ఎలా ఉన్నారో, మందలు ఎలా ఉన్నాయో చూసి వచ్చి ఆ సంగతులన్నీ నాతో చెప్పు అంటాడు. అప్పుడు ఏసేబు సరే నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరతాడు. వాళ్ళ నాన్న తనను హెబ్రోను లోయ దాకా పంపించి వచ్చేస్తాడు. ఏసేబు షేకెం చేరి అటు ఇటు చూస్తుంటాడు. అప్పుడు ఒక మనిషి ఏసేబు దగ్గరికి వచ్చి, నువ్వు దేనికోసం చూస్తున్నావని అడుగుతాడు. అందుకు ఏసేబు, మా అన్నలు ఇక్కడ మందలు కాస్తుండాలి, వారి కోసం వచ్చాను, వారు ఎక్కడున్నారో నాకు కనిపించడం లేదు అంటాడు. అందుకు ఆ మనిషి, వారు అప్పుడే వెళ్ళిపోయారు, వారి మాటలన్నీ బట్టి దోతాను అనే ఊరికి వెళ్ళినట్టు తెలిసింది. ఆ మాట విని ఏసేబు తన అన్నలను వెతుక్కుంటూ వెళ్ళి దోతాను దగ్గర వారిని కలుసుకుంటాడు. వారు ఏసేబును దూరం నుంచి చూసి ఎలాగైనా సరే చంపేయాలని అనుకుంటారు. ఏసేబు వారి దగ్గరికి రావడం చూసి, అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వాడిని చంపి ఎండిన బావిలో పడేద్దాం, వాడిని అడుగు జంతువులు చంపాయని నాన్నకు మనం అందరం కలిసి చెప్దాం అనుకుంటారు. అయితే ఏసేబు పెద్దన్న రూబేనుకు మాత్రం ఆ మాటలు విని చాలా బాధ కలిగిద్ది. ఎలాగైనా ఏసేబును రక్షించాలని అనుకుంటాడు. మనం ఏసేబుని చంపొద్దు, వాడికి ఏ హాని చేయొద్దు, అయితే ఒక పని చేద్దాం, వాడిని ఇక్కడున్న నీళ్లు లేని బావిలో పడేద్దామని అంటాడు. ఏసేబును చంపకుండా కాపాడి తిరిగి ఎలాగైనా వాళ్ళ నాన్న దగ్గరికి పంపించేయాలని రూబేన్ అనుకుంటాడు. ఏసేబు దగ్గరికి రాగానే వారు తను తొడుక్కున్న రంగురంగుల చొక్కాని లాగి చింపేసి ఆ తరువాత ఏసేబుని బావిలో పడేస్తారు. తరువాత అందరూ కలిసి బావి దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఈలోపు ఈజిప్టు దేశానికి ఇష్మాయేలు వర్తకులు గుంపులుగా ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలు, సువాసన గల లేపనాలని తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి ఏసేబు అన్నల్లో ఒకడైన యూదా మిగిలిన వారితో, మనం మన తమ్ముని చంపేస్తే మనకేమొస్తుంది, అందుకని మనం వాడిని ఈ ఇష్మాయేలీలకు అమ్ముకుందాం, అలా చేయడం వల్ల తమ్ముని చంపేమనే నేరం కూడా మన మీద ఉండదని అంటాడు. ఈ సలహాను మిగిలిన వారంతా ఒప్పుకుంటారు. బావిలో నుంచి ఏసేబుని బయటకు తీసి వర్తకులకు 20 వెండి నాణేలకు అమ్మేస్తారు. ఆ వర్తకులు ఏసేబును తన వెంట ఈజిప్టుకు తీసుకువెళ్ళిపోతారు. ఏసేబును ఇష్మాయేలీలకు అమ్మివేసిన విషయం పాపం రూబేనుకి తెలియదు. అప్పుడు తను అక్కడ ఉండడు. అతను తిరిగి వచ్చి బావిలో ఏసేబు లేడని చాలా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ తమ్ముళ్ళు దగ్గరికి వెళ్ళి, బావిలో ఏసేబు లేడు, ఇప్పుడు నేనేం చేయాలి అంటూ బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు తనకి
జరిగిన విషయం చెప్పకుండా ఒక మేక పిల్లని చంపి దాని రక్తంలో యేసేపు చొక్కాని ముంచి, ఇదిగో ఇది తీసుకువెళ్ళి మనం మన నాన్నకి ఇద్దామని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఇది నీ కుమారుడి చొక్కానేమో చూడు, ఇది మాకు అక్కడ దొరికింది అని చెప్తారు. అవును ఇది నా కుమారుడిదే అని యాకోబు గుర్తుపట్టి బాగా ఏడుస్తూ ఉంటాడు. నా కుమారుడిని ఏదో జంతువు తినేసిందేమో అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. తన ప్రియమైన కుమారుడు చనిపోయాడని చాలా కాలం దుఃఖిస్తూ ఎంతో వేదనతో కన్నీళ్లు కారుస్తూ కుమిలిపోతూ ఉంటాడు. అయితే తన కుమార్తెలు నాన్నను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ అతనికి యేసేపు మీద దిగులు పోదు. అంతేకాదు వారితో నేను చనిపోయేదాకా నా కుమారుని కోసం ఇలానే ఏడుస్తూ ఉంటానని అంటాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.